ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అమ్మాయిలు అమెరికా వెళ్ళి ఆంధ్రప్రదేశ్ పరువు తీసేశారు, ముఖ్యంగా తెలుగు వాళ్ళ పరువు తీసేశారని అంటున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ మాట అంటున్నారు మీరు? ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే గుంటూరు అమ్మాయిలు అలాగే హైదరాబాద్కి సంబంధించిన అమ్మాయిలు కొంతమంది పోలీస్ కేసు పెట్టారు వాళ్ళ మీద. సో ఇప్పుడు వాళ్ళ షాపులో దొంగతనం చేస్తూ దొరికిపోయారు అని చెప్పి ఇప్పుడు లేటెస్ట్ న్యూస్. ఇది ఆలస్యంగా బయటకు వచ్చింది. యాక్చువల్గా ఇది మార్చి 19వ తారీఖు జరిగింది, మార్చి 19th. మార్చి 19th జరిగితే ఆలస్యంగా వెలుగు చూసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పరువు తీసేశారు తెలుగు వాళ్ళ పరువు అమ్మాయిలు అని. అది కూడా చదువుకున్న అమ్మాయిలు, చదువుకోవడానికి అక్కడికి వెళ్ళినటువంటి అమ్మాయిలు. అది కూడా గుంటూరు అమ్మాయి. గుంటూరు అమ్మాయిలు అంటే చాలా గౌరవం, చాలా వాళ్ళకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. హైదరాబాద్ అమ్మాయిలన్నా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్లస్ చదువుకోవడానికి అక్కడికి వెళ్ళారంటే వీళ్ళు చాలా ప్రొఫెషనల్స్ అని చెప్పి జనరల్గా అనుకుంటారు. కానీ అక్కడ పోయి వీళ్ళు చేసింది ఏంటి, అందరని కాదు, ఇప్పుడు దొరికినటువంటి వాళ్ళు వీళ్ళు ఇప్పుడు దొరికిన కేసు అయితే ఫైల్ అయింది కదా, దీంతో తెలుగు వాళ్ళందరూ ఇలా ఉంటారు కావాలని చెప్పి ఒక ఒపీనియన్ అక్కడ ఉండేటువంటి వాళ్ళకి వస్తుంది. అందుకే ఇప్పుడు ట్రంప్ మళ్ళీ రెండోసారి గెలవబోతున్నాడు. అమెరికా ఫస్ట్ అంటుంటాడు ఆయన. అమెరికా ఫస్ట్ అనేది అతను నినాదం. సో ఇప్పుడు మన తెలుగు వాళ్ళు దొరికింది ఎక్కడ, న్యూజెర్సీలో ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు. మనకు హైదరాబాద్లో ఉన్నట్టే ఉంటుంది. న్యూజెర్సీకి పోతే మనం అమెరికాలో ఉన్నట్టు ఉన్నది ఫీల్. మొత్తం తెలుగు వాళ్ళే కనిపిస్తుంటారు ఎక్కువ. చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కానీ, లేదంటే గతంలో అక్కడికి వెళ్ళి స్థిరపడినటువంటి వాళ్ళు కానీ, గ్రాసరీ షాప్స్ కానీ, లేదంటే హాస్పిటల్స్ కానీ, ఇవన్నీ మన వాళ్ళే ఎక్కువ ఉంటాయి. ఎక్కువ తెలుగు వాళ్ళే ఉంటాయి. ఇండియన్స్ అసలు తెలుగు వాళ్ళు ఎక్కువ కనిపిస్తుంటారు. ఇక మిగతా వాళ్ళు హిందీ వాళ్ళు కనిపిస్తుంటారు. మొత్తం మీద అది ఏదో ఇండియాలో ఉన్న ఫీలింగ్ ఉంటుంది, హైదరాబాద్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది తప్పితే అక్కడ పోయిన తర్వాత న్యూజెర్సీ పోయిన తర్వాత న్యూజెర్సీలో ఉన్నట్టు ఉండదు. అలాంటి ప్లేస్లో ఇప్పుడు తెలుగు అమ్మాయిలు, గుంటూరు అమ్మాయి, హైదరాబాద్ అమ్మాయిలు ఇద్దరు దొరికితే వాళ్ళ మీద కేసు పెట్టారు అమెరికా పోలీసులు. యాక్చువల్గా జరిగింది ఏంటంటే వీళ్ళిద్దరూ షాప్కి వెళ్ళి అక్కడ వాళ్ళకి కావాల్సిన ఏదో తీసుకొని వాటిల్లో సగ వస్తువులకు బిల్లు వేయించారు, మిగతా సగం వీళ్ళు దాచేశారు. ఇప్పుడు మనకు అక్కడక్కడ మనకి ఇండియాలో కనిపిస్తుంటాయి కదా షాపుల్లో, మొత్తం దాచేయటం, ఎక్కడో దగ్గర దాచేయటం, ఇవన్నీ అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయి. అలానే సీసీ కెమెరాలతో మనకు బయటకు వస్తుంటాయి అప్పుడప్పుడు. అలానే వాళ్ళు అక్కడ కూడా అదే పని చేస్తే షాపు ఓనర్ చూసి తర్వాత పోలీసులకు కాల్ చేసి ఇమీడియట్గా వాళ్ళు సెకండ్స్లో వచ్చేస్తారు. అమెరికాలో కాప్స్ అంటారు వాళ్ళు, ఇమీడియట్గా వచ్చేస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు చూస్తే మొత్తం బిల్లింగ్ అయినటువంటి వస్తువులు సగం ఉంటే, బిల్లింగ్ కాలేనటువంటి వస్తువులు సగం ఉన్నాయి దాంట్లో, వాళ్ళు మొత్తం తీస్తే. సో దాన్ని షాప్ లిఫ్టింగ్ అని అంటారు. షాప్ లిఫ్టింగ్ అని అంటారు అక్కడ దాన్ని. వాళ్ళు చేసిన పని, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి యాక్ట్ ఉంది, చట్టం. ఆ చట్టం ప్రకారం వాళ్ళ మీద కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేయబోతుంటే జనరల్గా మన వాళ్ళు ఏం చేస్తారు, ఆ కేసు నుంచి బయటపడటానికి రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు కదా. ఆ ప్రయోగాలన్నీ చేశారంట వీళ్ళు. ఏంటి, ఫస్ట్ ఆప్షన్ ఏంటి, మేము హైదరాబాద్ నుంచి వచ్చాం, మేము గుంటూరు నుంచి వచ్చాం, మాకు కేసు వదిలిపెట్టేయండి, మేము డబ్బులు ఇస్తాం. ఇదే కదా మన వాళ్ళు ప్రాక్టీస్, అదే కదా. పోలీసు పట్టుకోగానే ఇమీడియట్గా ₹100 చేతిలో పెట్టి వచ్చేస్తుంటారు కదా. సేమ్ ప్రాక్టీస్ అక్కడ చేశారు. అక్కడ చేసేసి మేము ఇప్పుడు ఏదైతే బిల్లింగ్ కాలేదో ఈ వస్తువులకి మేము డబుల్ రేట్ ఇస్తాము, మీరు మమ్మల్ని వదిలిపెట్టేసేయండి కేసు లేకుండా అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ప్రాధేయపడి నానా రకాలుగా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. బట్ అక్కడ ఉండేటువంటి కాప్స్ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అంటుంటారు వాళ్ళు. సో నో అని చెప్పి వాళ్ళ మీద కేసు ఫైల్ చేసేసి వాళ్ళని అరెస్ట్ చేసేసారు. అది మార్చి 19వ తారీఖున జరిగింది. ఇప్పుడు ఆలస్యంగా మొత్తం చక్కలు కొడుతుంది. హైదరాబాద్ అమ్మాయి ఏంది, గుంటూరు అమ్మాయిలు ఏంది, ఆడపోయి దొరకడం ఏంటి అనేది. సో ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు అక్కడ కల్చరు, వాళ్ళు అదే చెప్పారంట కాప్స్, అమెరికాకు వచ్చినప్పుడు అమెరికా సిస్టమ్స్ని మీరు ఫాలో అవ్వాలి, అమెరికా కల్చర్ ఎలా ఉందో మీరు అలవాటు చేసుకోవాలి అని చెప్పి వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చారంట అమెరికాలో ఉండే కాప్స్. శిక్ష వేశారు ఆడపిల్లలకి. ఇంకా చట్టం ప్రకారం తన పని తను చేసుకోబోతుంది. అక్కడ అమెరికాలో ఏంటంటే అమెరికా అధ్యక్షుడికైనా ఒకటే, మామూలు పౌరుడికైనా ఒకటే. ఇక్కడలాగా ఎమ్మెల్యే కొడుకు
ఎవరినన్నా యాక్సిడెంట్ చేస్తే తక్కువ అసలు అరెస్ట్ చేయకుండా ఉండటం, లేదంటే మినిస్టర్ కొడుకు ఎవరినన్నా దౌర్జన్యం చేస్తే అరెస్ట్ చేయకుండా ఉండటం, లేదంటే సీఎం సంబంధించినటువంటి వాళ్ళు అయితే డ్రగ్స్లో దొరికితే వదిలిపెట్టడం అలా ఉండదు. ఆడ అమెరికా అధ్యక్షుడైనా, అమెరికా పౌరుడైనా, అమెరికాలో ఉండేవాళ్ళని ఎవరికైనా ఒకటే చట్టం. నేను అమెరికా వెళ్ళాను దాదాపు 2 years పాటు, కొంచెం అక్కడ ఇంటర్వ్యూ చేశాను. అక్కడ ఉపేంద్ర చూకల్ అని గవర్నర్ ఉన్నారు, న్యూజెర్సీ గవర్నర్. నేను ఆయన ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూ చేసి మొత్తం అయిపోయిన తర్వాత, సార్ 2 మాటల్లో అమెరికా పాలిటిక్స్కి ఇండియా పాలిటిక్స్కి తేడా ఏంటి చెప్పమన్నా. నేను 2 మాటల్లో చెప్పమంటే షార్ప్గా, ఎంత షార్ప్గా చెప్పాడంటే ఆయన. అంటే అంత షార్ప్గా ఉంటారు అక్కడ మన వాళ్ళే. ఉపేంద్ర చౌకల్ అంటే నెల్లూరు ఆయన, అక్కడ పోయి స్థిరపడి గవర్నర్ అయ్యారు అక్కడ న్యూజెర్సీ. ఆయన చెప్పినటువంటి మాట ఏం తెలుసా, 2 మాట్లాడినారు కదా, 2 మాటలే చెప్తానని చెప్పారు. ఏం లేదు, వెరీ సింపుల్. అమెరికాలో పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు అప్పటికే బెంచ్ కార్ ఉంటుంది, బెంచ్ కార్లో వస్తారు, మళ్ళీ పదవి అయిపోయిన తర్వాత కూడా బెంచ్ కార్లోనే వెళ్తాడు అమెరికాలో. అదే ఇండియాలో అయితే మారుతి కార్లో వస్తాడు పాలిటిక్స్లోకి, వెళ్ళేటప్పుడు బెంచ్ కార్లో వెళ్తాడు అని చెప్పాడు. ఇదే తేడా అని చెప్పారు. అర్థమైందా? అక్కడైతే బెంచ్ కార్లోనే వెళ్తారు, మళ్ళీ బెంచ్ కార్లోనే వస్తారు, తేడా ఏమి ఉండదు. కానీ ఇండియాలో మారుతి 800 కార్లో ఎంటర్ అయ్యి బెంచ్ కార్లో బయటకు వస్తారంట. గెలిచింది అంటే పాలిటిక్స్ లోకి పదవి కాలం అయిపోయేసరికి కార్లు మారిపోతాయి, హై ఎండ్ కార్లు వస్తాయి. అది చెప్పాడు ఆయన. సో అలా అక్కడ అమెరికా ప్రెసిడెంట్కైనా ఒకే రూల్ ఉంటుంది, మామూలు వాళ్ళకైనా ఒకే రూల్ ఉంటుంది. అందుకే వాళ్ళు చెప్పారు, కౌన్సిలింగ్ ఇచ్చారు వీళ్ళకి. వీళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి ఇక్కడ ఉండే సిస్టమ్స్ని మీరు అడాప్ట్ చేసుకుని ఫస్ట్ ఇక్కడ ఉండేటువంటి చట్టాలను అవగాహన చేసుకోండి, ఇక్కడ ఉండే కల్చర్ని అలవాటు చేసుకోండి అని చెప్పి వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ మీద కేసు పెట్టి పంపించారని చెప్పి తెలుస్తుంది. సరే, ఆ కేసు తర్వాత జైలు శిక్ష వేస్తారా లేదా వాళ్ళకి ఫైన్ వేసి వదిలిపెడతారా తర్వాత సంగతి. వాస్తవంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో దాదాపు 2-3 సంవత్సరాల నుంచి మనం చూస్తే కనుక ఎవ్రీ ఇయర్ 20 to 25% పెరుగుతున్నారు ఇండియన్స్. అమెరికా కానీ వేరే దేశం కానీ ఎక్కడికైనా సరే వెళ్ళేటువంటి వాళ్ళు, దాంట్లో మేజర్ పోర్షన్ అమెరికాది ఉంటుంది. ఎందుకు వెళ్తున్నారంటే అక్కడ ఎంఎస్ చేయడానికి, ఉన్నత చదువులు చదవడానికి వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు అసలు అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకోవట్లే వీళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఏదో బ్యాంకు లోన్లు ఇస్తున్నారు, ఆ బ్యాంకు లోన్లు పెట్టేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్అఫిషియల్గా ఉండకూడదు, అఫిషియల్గా ఉండాలి. మస్ట్గా మీకు హెల్త్కి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. అక్కడ మన వాళ్ళు పోయి ఏం చేస్తారు, చదువుకోవడానికి పోయి ఇల్లీగల్గా అన్అఫిషియల్గా వర్క్ చేస్తుంటారు. ఎక్కడ వర్క్ చేస్తారంటే ప్రధానంగా మనకి గ్యాస్ స్టేషన్లో పోతే అందరు మన వాళ్ళే కనపడతారు. గ్యాస్ స్టేషన్స్ అంటే పెట్రోల్ బంకులు, అక్కడ గ్యాస్ స్టేషన్స్ అంటారు, మన వాళ్ళే కనపడతారు. రెస్టారెంట్లకు పోతే మన వాళ్ళే కనిపిస్తుంటారు. సరే, ఇక్కడి నుంచి అక్కడికి డబ్బులు పంపించలేనటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో నేను అనుకోవటం ఈ అమ్మాయిలు ఇద్దరు షాపులకు వెళ్ళి దొంగతనం చేశారేమో అనిపిస్తుంది. సో అమెరికా వెళ్ళా, ఇన్ కేస్ ఇండియా వదిలి ఏ దేశం వెళ్ళా కానీ అక్కడ ఏం చేయాలి ఏం చేయకూడదని ముందే తెలిసి ఉండాలి, అక్కడ చట్టాలు తెలుసుకోవాలి ముందు. ఓకే, సో లీగల్ గా ఎలాంటి ఇష్యూస్ ఎదుర్కోకుండా ఉండడానికి ఎలా ఉండాలనే తెలుసుకోవాలి, ఎడ్యుకేట్ అవ్వాలి అంటారు. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.